చితికిలబడ్డాడు. సో ఈ కారణాల వల్ల అయ్యో ఎక్కడో పొరపాటు జరిగింది, నా పిల్లలు నాకు ఇంతటి దుస్థితిని తీసుకువచ్చినారే అనేటువంటి ఒక నిర్వేదనలో అతను ఉన్నప్పుడు మరి ఎవరో ఒకడైతే పార్టీని ఇచ్చేయాలి కదా. ఎవరు అవునన్నా కాదన్నా కేటీఆర్ ఇస్ అన్ ఎమ్మెల్యే, హరీష్ రావు ఇస్ అన్ ఎమ్మెల్యే. సో దే ఆర్ బౌండ్ టు స్పీక్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. సో అట్టా ఉండద్దు వీళ్ళకి కనుక. సపోజ్ ఒకవేళ కేసీఆర్ మనోగతం కనుక ఇంకా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటే హరీష్ రావుకో లేకపోతే కేటీఆర్కో లెజిస్లేచర్ పార్టీ లీడర్షిప్ ఇచ్చేసి ప్రతిపక్ష నాయకుడు చేస్తుండే. కానీ ఆయనకు తెలుసు వీళ్ళ యొక్క కార్యశీలత మీద, వీళ్ళ కార్యదక్షత మీద ఆయనకు నమ్మకం ఉంది కాబట్టి, ఆయనకు తెలుసు కాబట్టి వీళ్ళ వల్ల కాదు, పార్టీ పునరుజ్జీవం జరగాలంటే మళ్ళీ నేనే నడుంగట్టాలా అనేటువంటి ఒక ఆలోచనతోనే ఆ పదవిని తన దగ్గర పెట్టుకొని ఇంక ఇప్పటి నుంచి ఆడతాడు డ్రామా. ఇప్పటి నుంచి ఆటలు వేరే రకంగా ఆడతాడు. ఒకవేళ ఆడలేదనుకోండి దానికి వాళ్ళే బాధ్యులు, మనం ఏం చేయలేం. అంతే. రెండోది హైడ్రా చూస్తున్నారు కదా, హడావుడి కూడా తిరుగుతున్నాం గట్టిగా. చాలా. సో ఎట్లా కనిపిస్తున్నది ఇది? ఎటువైపు అడుగులు పడతాయని మీరు? ఎటువైపు లేదండి. మొదట ఆర్భాటం, ఆ తర్వాత వేస్ట్. తర్వాత రేవంత్ రెడ్డి యొక్క స్వభావం, ఆయన యొక్క అంటే ఆయన ఆలోచన సరళిని మీరు దయచేసి ప్లీజ్ మీరు ప్రశ్న అడిగిన సమాధానం చాలా క్లారిటీగా ఇస్తాను. చెప్పండి. రేవంత్ రెడ్డి మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రతి చోట ఆరంభ శూరత్వం ఉంటుంది దేంట్లో అయినా కానీ. ఇప్పుడు మీరు ఒక అవకాశం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీసీసీ అధ్యక్షుడు అనగానే ఏం చేస్తారంటే ఈయనకినే ఊహించుకుంటాడు, ఇక పీసీసీ అధ్యక్ష స్థానంలో నేనున్నా కాబట్టి మొత్తం కాంగ్రెస్ లోపల అందరిలో జీవం చేయాలా, ఇక కాంగ్రెస్ భావజాలమే మాట్లాడాలి, కాంగ్రెస్ వాళ్ళకు అనుకూలమైనటువంటివి సాధ్యాసాధ్యాలు చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఈయన అలవాటు. ఇప్పుడు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు కాగానే ఏం చేసినాడు, మొట్టమొదటి యుద్ధం ఎవరైతే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వదిలెట్టేసి బీఆర్ఎస్లో చేరారో వాళ్ళ మీద పడ్డాడు. వాళ్ళని రాళ్లతో కొట్టాలన్నాడు, అది చేయాలన్నాడు, ఇది చేయాలని అంతా అన్నాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆగాడు. తర్వాత బీఆర్ఎస్ యొక్క అరాచకం మీద మాట్లాడడం మొదలెట్టాడు. కోకాపేట భూములు అనుకోండి, తర్వాత కేసీఆర్ తన పార్టీ ఆఫీస్ కోసం 11 ఎకర్స్ తీసుకోండి, రాజపుష్ప విషయంలో కానీ మిగతా విషయాల్లో వాళ్ళందరి గురించి నానా బూతులు మాట్లాడినాడు, రకరకాలు చేసినాడు. ఈవెన్ సిబిఐ డైరెక్టర్ దగ్గరికి పోయి కూడా కంప్లైంట్ ఇచ్చినాడు. ఆ తర్వాత ఏమైనా ముందుకు కదిలాడా? లేదు. అంటే ఈ రకంగా ఆయన రాజకీయ జీవితాన్ని కనుక మనం నిశితంగా పరిశీలిస్తే ఈయనదంతా ఆరంభ శూరత్వమే. ఏదైనా కానీ మొదట బాగా అంటే ఇక బాగా ఇచ్చేస్తాడు, ఒక హైప్కు తీసుకొస్తాడు, దానివల్ల ఏదో ఒక తన ప్రయోజనం సఫలంగానే మళ్ళీ దాన్ని తీసి అటకెక్కిస్తాడు. ఇట్లా ఏ కార్యక్రమంలోనా ఇదే రకంగా ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ హైడ్రా కూడా ఇండైరెక్ట్లీ ఏ క్లెవర్ డిజైన్ టు పెట్రిఫై ఒక రకంగా బీఆర్ఎస్ శ్రేణులను, బీఆర్ఎస్ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, సెకండ్ లైన్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు కదా ఈ కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళందరూ, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో దాన్ని పూర్తిగా ఇచ్చేయాలి, వీకెండ్ చేయాలి. అంటే బీఆర్ఎస్ యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీయాలన్నప్పుడు బీఆర్ఎస్కి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, ఎవరైతే అంతో కొంత ఆదరణకు గురవుతారు లేదా ఆదరణ ఇస్తారు అనుకునే వాళ్ళందరినీ దెబ్బగొట్టాలన్న ఒక ఆలోచన చేసినాడు. కానీ మనకు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఏంటంటే ప్రేమ ఉన్నాన్ని అంటే కోపం ఉన్నాన్ని తిడితే ప్రేమ ఉన్నానికి తగులుతుంది అన్నట్టుగా ఈ హైడ్రాను మొదలెట్టినాడు. కానీ ఇది ఈయనకు సంబంధించిన వాళ్ళందరికీ దెబ్బ తగులుతుంది అనేటువంటి విషయము ఆయన గుర్తించలేకపోయాడు. అంటే ఈయనకి ఫస్ట్ దే విషయంలో కూడా అంటే అనవసరంగా ఏదో అన్యాపదేశంగా మాట్లాడతారు తప్ప దేంట్లో కూడా హోంవర్క్ చేయడు. సపోజ్ ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమం వాటి విషయాల్లో హోంవర్క్ ఇవన్నీ పక్కన పెడితే భూములు ఈ వాటి మీద మంచి గ్రిప్ ఆయనకు ఉన్నది. బేసిక్గా ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పిండు భూములు, రియల్ ఎస్టేట్ వీటి మీద. అది ఆయన మనల్ని నమ్మించడానికి మాటలు మాట్లాడతాడు రఘు. ఎక్కడ కూడా అలాంటి వ్యక్తికి ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ మా వాళ్ళు మీరు చాలా పొరపడుతున్నాడు. హీఈస్ ఏ మెంటల్లీ ఏ వెరీ ఫూలిష్ ఫెలో. మీకు తెలుసా అసలు తాను పట్టిన కుందేడికి 3 కాళ్ళు అనేటువంటి ఆ మంకు, ఆ రకమైనటువంటి చంచల స్వభావం. ఇప్పుడు అతను ఒక మాటకు పట్టుబడి పోయేటువంటి వ్యక్తిత్వం ఆయన లేదు. ఇట్ రిక్వైర్స్ పొలిటికల్ క్యారెక్టర్, ఇట్ రిక్వైర్స్ పొలిటికల్ ఇంటిగ్రిటీ. ఇప్పుడు ఏ మనిషి అయితే క్షణానికి ఒక పార్టీ మారి, ఒక ఆలోచన సరళి మారి, తన సౌకర్యము తన సౌఖ్యం ఒకటే ఆలోచనగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తి అతను. కాబట్టి అతను ఏ విషయంలో కూడా నిష్ణాతుడు కాదు. మీరు ఐ హార్డ్లీ సీ ఎనీ పొలిటికల్ సగాసిటీ ఇన్ హిమ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ దట్ హీ హెస్ డన్ సో ఫార్. ఈ 9 నెలల 8 నెలల పరిపాలనలో ఒక పార్టీకి ఇంత చెడ్డ పేరు కేవలం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకళ్ళ వల్లే వచ్చింది. మీరు చూడండి ఏ విషయంలో ఆయన సక్సీడ్ అయినాడండి. ఇప్పుడు డిసెంబర్ 9 నాడు రైతు రుణమాఫీ సంతకం పెడతా అన్నాడు. అంటే ఎన్నికల రిజల్ట్స్ లేదు, ఎన్నికలు అనౌన్స్ చేసినాకనే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. ఇది ఎవ్వడు పొలిటికల్లీ సగాషియస్ పర్సన్ చేయడు. ఎందుకంటే కాంగ్రెస్ లాంటి ఒక నేషనల్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలా అనేది దానికి ఒక పద్ధతి, ఒక పాడు ఉంది. లెజిస్లేచర్ పార్టీ కలవాలి, మీట్ అవ్వాలి, పార్టీ అధిష్టాన వర్గం ఒప్పుకోవాలి, రకరకాలుగా ఉన్నాయి.
దాన్ని ఏం చేసినాడు, ఒక రకంగా సీనియర్లను ప్రియంప్ట్ చేయడానికని తనే ముహూర్తాలు పెట్టుకుని వీళ్ళెవ్వరూ ముఖ్యమంత్రిగా నాతో పోటీలో లేరు, నేనే ముఖ్యమంత్రిని అవుతా అనేటువంటి ఒక అహంభావంతో చేసినాడు. అప్పటికి అంటే రుణమాఫీ చేస్తా అనే నాటికి అసలు యాక్చువల్లీ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు, రుణమాఫీకి ఎంతమంది అర్హులు, ఎంత డబ్బులు కావాలి, బడ్జెట్ కావాలి, ఈ విషయాలు ఆలోచించాలి. సరే, ఫస్ట్ మిస్టేక్ మనం పాఠం చేద్దాం. ఓకే, రైట్, ఫైన్. December 9th అతను చేయలేకపోయినాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది, ఊహించిన దానికంటే చాలా భిన్నమైన పరిస్థితి ఉంది అని అనుకున్నాం. అనుకున్న తర్వాత ఆయన ఏమన్నాడు, 100 రోజుల్లో చేస్తా అన్నాడు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఇంటరిమ్ బడ్జెట్ పెట్టి బడ్జెట్ సెషన్లు జరిగి శ్వేతపత్రాలు ఇచ్చిన వ్యక్తికి తెలియదా ఆర్థిక పరిస్థితి ఏ రకం ఉంటుంది, 100 రోజుల్లో నేను చేయలేను అనే సంగతి తెలియదా? తెలుసు కదా. ఆ అవకాశాలు అతను బేరీజ్ వేసుకొని అప్పుడే August 15th అని చెప్పేది ఉండే, అప్పుడు చెప్పలేదు. తర్వాత కూడా హోంవర్క్ చేయలేదు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇవాళ చాలా ఘనంగా August 15th నాడు మొదలెట్టి ఈవెన్ 15 to 20% రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు అనేది వాస్తవం. ఇప్పుడు మనము లెక్కలు కనుక తీసి చూస్తుంటే నిన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు రైతు వేదికల ద్వారా ఎంతమంది రైతులకి రుణమాఫీ. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఈ రొట్టె సరిగానే కాలనే లేదు, అసలు యాక్చువల్లీ అగ్గి మీద పెట్టాడా ఎండలో పెట్టి రొట్టెను కాల్చాడా అనేది డౌట్ఫుల్గా ఉందా లేదా? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఈయన అపరిపక్వతకు, ఈయన అనుభవ రాహిత్యానికి, ఈయన ఒంటెద్దు పోకడలకు, తర్వాత అహంకారం, పచ్చి అహంకారంతో ఆయన తనే నాశనం చేసుకుంటాడు. సో ఇవన్నీ ఒక రకంగా సమస్యలు అనమాట. ఇప్పుడు లీడ్స్ ఎటు తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పులి మీద స్వారీ కదా, ఇప్పుడు జనాలు ఇప్పుడు మీకు విషయం ఆయనకి పట్టింపు లేదు. తను కావలసిన పంతాన్ని నెగ్గించుకున్న తర్వాత ఈ కాంగ్రెస్ బాడిమేగాye. కాంగ్రెస్ ఏడబోతే ఆయనకేందండి, ఆయన అవసరం తీరింది, ఆయన ముఖ్యమంత్రి స్థానానికి రావాలనుకున్నాడు, వచ్చినాడు. అందుకే కాంగ్రెస్ యొక్క భావజాలానికి కానీ కాంగ్రెస్ ఐడియాలజీకి కానీ చాలా మంది ఏమంటారు అంటే, మేము కూడా కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాం. అరే ఫస్ట్ స్టార్ట్ అయింది కదా, చేయనివ్వండి, ఎంకరేజ్ చేస్తూ మీరు జరుగుతున్న లోపాలని సవరించుకోవడానికి మీరు మీకు ఒక విషయం చెప్పాలి సార్. గుడ్డిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? గుడ్డిగా ఎవడు వ్యతిరేకిస్తున్నాడు సార్? ఇప్పుడు ఎట్లుందంటే ఆ సిటీ లోపల బస్సులకి నెంబర్లు ఉంటాయి, ఆ సిటీ బస్సులు. ఇప్పుడు నువ్వు చార్మినార్ నుంచి సికింద్రాబాద్ పోవాలంటే 7 నెంబర్ బస్ ఎక్కాల. లక్డికాపూర్లో దిగి నువ్వు మైదీపట్నం పోవాలంటే 180 నెంబర్ 6 ఎక్కాలి. నువ్వు నెంబర్ 9 బస్ ఎక్కలకి మైదీపట్నం పోతా అంటే నేను ఏమంటారు సార్? అంటే నువ్వు తీసుకున్న లైన్ ఆఫ్ యాక్షనే రాంగ్ ఉన్నప్పుడు మీరు చెప్పండి, మీరు ఏం చేస్తే ఇవన్నీ మనం అరికట్టగలం, చెరువులను కాపాడుకోవాలని చెరువులను కాపాడుకోవాలని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిపుణుల సంఘం పెట్టేసేసి ఈ బిల్డర్స్తో కానీ మిగతా వాళ్ళతో అన్ని కానీ ప్రతిపక్షాల పార్టీతో కానీ ఫస్ట్ స్టడీ చేయించదు ఉండే, ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఏ ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఈ క్యాచ్మెంట్ ఏరియాలో కన్స్ట్రక్షన్ అయినాయి, ఎన్ని బిల్డింగ్స్లు FTLలో ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు 311 జీవో వైలేషన్లో జరిగినాయి, వీటన్నిటి మీద ఒక స్టడీ చేసేసి ఒక రిపోర్ట్ తెచ్చుకొని దాన్ని ప్రతిపక్షాల ముందర పెట్టి ఇంతమంది ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇన్ని చెరువులు ఈ రకంగా నాశనమైనవి, మనం ఒక కన్సెన్సస్ పాలిటిక్స్ చేద్దాం, మీరు చెప్పండి ఏం సలహాలు ఇస్తారు, మీరేం చెప్పదలుచుకున్నారు, మీకు ప్రభుత్వ విధానం ఇది అని చెప్పి ఒక కన్సెన్సస్ బిల్డప్ చేసిన తర్వాత హైడ్రా లాంటి ఒక సంస్థను క్రియేట్ చేసేసి వాళ్ళకి అంటే ఫేసెస్ వైజ్గా ఇక ఫలానా పని మొదట చేస్తాం, సెకండ్ పని గిజ్ చేస్తాం, థర్డ్ పని ఇది చేస్తాం అని చేస్తే బాగుండేది కదా. ఇప్పుడు నువ్వు నిలబెట్టి కన్వెన్షన్ కొట్టిన తర్వాత నీకు ఫాతిమా కాలేజీలో విద్యార్థులు ఉంటారు, చదువుకుంటారు అనే విషయం నీకు ఇప్పుడు గుర్తొస్తుంది. పోనీ వాళ్ళని కొట్టిన తర్వాత ఏం చేసినాడు, ఇప్పుడు అనురాగ్ విషయంలో కానీ తర్వాత మిగతా వాళ్ళ విషయంలో కానీ గవర్నమెంట్ పీడర్లే ఇన్సూరెన్స్ ఇచ్చినారు కోర్టుకి, మేము నోటీసులు ఇచ్చి చేస్తాము, పద్ధతిని ఫాలో చేస్తాము. అంటే నీకు దిక్కులేని వాడినైతేనేమో నువ్వు పల్ల కొట్టేస్తావు తెల్లారంగా మార్నింగ్ 7 o'clock. ఇంకొక రీజన్ ఏం పుట్అవుట్ చేసినారు,